నీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నాశనం అవుతారు. నిజంగానే ఈ రోజున ఈ యొక్క వీడియో ద్వారా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు, నీతో వాదిస్తున్నారు, నీతో కలహిస్తున్నారు, నీతో యుద్ధం చేస్తున్నారు. అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు నీతో మాట్లాడుతూ నీ కుడి చేతిని దేవుడు పట్టుకుంటూ ఉన్నాడు. చాలా విషయాల్లో ఈ మధ్యకాలంలో చాలామంది నీ మీద అనవసరంగా కోప్పడుతున్నారు. మీ అత్తగారు అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు, లేదా మీ కోడలు అనవసరంగా నీ మీద కోప్పడుతుంది, అల్లుడు, లేకపోతే మీ యొక్క తమ్ముడు, లేకపోతే మీ బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు ఎవరైనా కానీ అనవసరంగా నీ మీద కోప్పడుతున్నారు. అలాగే చాలామంది నీతో అనవసరంగా ఆర్గ్యూ చేస్తున్నారు, అనగా వాదిస్తున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు కావాలని. అలాగే నీతో కలహిస్తున్నారు, అనగా నిన్ను కొట్టడానికి, లేకపోతే నిన్ను చంపడానికి, లేకపోతే నిన్ను నాశనం చేయడానికి వాళ్ళు నిన్ను నాశనం చేయాలని అనేకమైన పన్నాగాలు పన్నుతున్నారు. అలాగే నీతో యుద్ధం చేస్తున్నారు. రకరకాలైన యుద్ధాలు నీ జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే, నీతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు నాశనం అవుతారు, నువ్వైతే దిగులు పడొద్దని దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని సేవ్ చేసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేయండి, కామెంట్ చేయండి. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని కామెంట్ చేయండి. అయితే నీ మీద కోప్పడినవారు, నీతో వాదించేవారు, నీతో కలహించేవారు, నీతో యుద్ధం చేసేవారు, నిన్ను బాధించేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు ఏమవుతారు అనేది ఈ యొక్క వీడియోలో నేను మీకు వివరంగా వివరిస్తాను. యెషయా గ్రంథం 41 అధ్యాయం 11వ వచనంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు నీకు చేస్తున్న వాగ్దానం ఏంటి అంటే, మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు, నీతో వాదించువారు మాయమై నశించిపోవుదురు, నీతో కలహించు వారిని నువ్వు వెతుకుతూ గాని వారిని కనుగొనలేకపోవుదు, నీతో యుద్ధం చేయవారు మాయమై పోవుదురు, అభావులగుదురు. నీ దేవుడినైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అంటే, ఈ రోజున నీ మీద నిర్నిమిత్తముగా ఎవరైతే కోప్పడుతున్నారో, మీ అత్త అవ్వచ్చు, లేకపోతే మీ బావ అవ్వచ్చు, మీ బామర్ది అవ్వచ్చు, లేకపోతే మీ బ్రదర్ అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, లేకపోతే మీ పిన్ని అవ్వచ్చు, లేకపోతే నీ స్నేహితుడు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశంలో నీ కొలిగ్ అయి ఉండవచ్చు, నీ క్లాస్మేట్ అయి ఉండవచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు అయి ఉండవచ్చు, లేకపోతే కోర్టు అయి ఉండవచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అయి ఉండవచ్చు, బలవంతులు అయి ఉండవచ్చు, జ్ఞానవంతులు అయి ఉండవచ్చు. ఎవరైనా కానీ నీ మీద కోపపడితే వాళ్ళే సిగ్గుపడి విస్మయం పొందుతారు, అనగా ఆశ్చర్యపోతారనమాట. సో నీ మీద కోపడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళ మీద కోపగించుకుంటాడు. దేవుని కోపము అగ్నిలా దహించి వేస్తుంది. కాబట్టి ఎవరైతే నీ మీద కోపడుతున్నారో వాళ్ళు సిగ్గుపరచబడతారు. అలాగే నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. ఈ రోజున నీతో చాలామంది వాదిస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, నీతో ఎప్పుడు వాదిస్తున్నారు, ఈ స్థలం నాది, ఈ బంగారం నాది, వస్తువు నాది, లేకపోతే ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ వ్యాపారం నాది, ఈ ఆస్తి నాది అని నీతో ఎప్పుడు వాదిస్తూ నిన్ను వేధిస్తున్నారు. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నీతో ఎవరైతే వాదిస్తారో వాళ్ళు నశించిపోతారు. నశించిపోవడం అంటే ఏంటి అంటే నాశనం అవుతారనమాట. ఎండు గడ్డి కాల్చినప్పుడు బూడిద ఎలా అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు అలాగన అయిపోతారనమాట. ఒక లారీ కింద టమాటా కాయ పడినప్పుడు ఆ టమాటా మీద నుండి వెళ్ళినప్పుడు అది ఎలా చితికి నాశనం అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు ఆ విధానంలో నాశనం అవుతారు. అలాగనే రైలు పట్టాల కింద మనము ఏదైనా ఒక రాయి పెడితే, ఆ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పట్టాల కింద ఉన్న ఆ రాయి, ఆ రైలు రాయి మీద వెళ్ళినప్పుడు ఎలాగైతే ఆ రాయి పొడి అయిపోతుందో, నీతో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా అలాగే మాయమైపోయి నాశనం అయిపోతారనమాట. అలాగే నీతో కలహించు వారిని వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. అనగా ఈ రోజున నీతో ఎవరైతే కలహం గొడవ వేసుకొని నీతో వాదిస్తూ నీ మీద కోప్పడుతున్నారో, వాళ్ళు వెతుకుతావు,
అరే నాతో కలహించు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు, నాతో కలహించు వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారని నువ్వు వాళ్ళ అడ్రస్ కోసం వెతికినా అడ్రస్ లేకుండా వాళ్ళు నీ యొద్ద నుండి దేవుడు తరిమి 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 కొడతాడు. అనగా వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే దేశం వదిలి పారిపోవచ్చు, అసలు వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. అలాగా నీతో కలహించు వారిని నువ్వు వెతికినా కనుగొనలేవు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోతారు, అభావులవుతారు. నీతో ఎవరైతే ఈ రోజున యుద్ధం చేస్తున్నారో, అది ఏ యుద్ధమైనా, ఏ ఫైట్ అయినా నీతో చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మాయమైపోతారు, వాళ్ళే సిగ్గుపడతారు, అవమానపరచబడతారు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేస్తూ నీ కుడి చేతిని దేవుడు పట్టుకున్నాడు. తండ్రి తన బిడ్డ కుడి చేతిని పట్టుకున్నట్లుగా, తల్లి తన బిడ్డ కుడి చేతిని పట్టుకున్నట్లుగా దేవుడు నిన్ను పట్టుకున్నాడు గనక నీవు భయపడకు, వేదన చెందకు, బాధపడకు. మరొక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనంలో, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందరు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు. ఇక్కడ 17వ వచనంలో, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చూడండి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. బాధించే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు ఎవరైనా కానీ నీకు దూరం అయిపోతారు. ఆ బాధించు వాళ్ళు అసలు నీ దరిదాపుల్లో లేకుండా దేవుడు తీసివేస్తాడు. భీతి అనగా ఈ రోజున భయం, ఎవరు కొడతారో, ఎవరు తిడతారో, ఎవరేం చేస్తారో, ఏదో ఒకటి జరుగుతుందన్న భీతి అనే భయం నీకు దూరముగా ఉండును. అసలు ఆ భీతి, ఆ భయం అనేదే నీ ఇంటి వాకిటికి కూడా రాకోకుండా దేవుడు దాన్ని దూరం చేస్తాడు. అది రానే రాదు. అలాగే జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. చూడండి, నీకు విరోధముగా గుంపు కూడేవారు ఈ రోజున నీకు ఆపోజిట్గా చాలామంది గ్రూప్స్ లెగిసాయి. ఎన్ని వాట్సాప్ గ్రూప్స్, ఎన్ని ఫేస్బుక్ గ్రూప్స్, లేకపోతే ఎంత సోషల్ మీడియాలో నీకు వ్యతిరేకంగా ఎంతమంది గుంపు కూడినా, నీకు స్కూల్లో ఎన్ని గ్రూప్స్ నీకు వ్యతిరేకంగా లేచినా, పొలిటికల్లో ఎన్ని గ్రూప్స్ నీకు వ్యతిరేకంగా లేచినా, నీ ఫ్యామిలీలో ఎంతమంది గ్రూప్ అయ్యి ఒక గ్రూప్గా నీ దగ్గరికి ఎంతమంది వచ్చినా, ఎన్ని గ్రూప్స్ నీ వద్దకు వచ్చినా, అంత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా సడన్గా నీ వైపు, నీ సైడ్కి వచ్చేస్తారు. ఆ గ్రూప్ అంతా కూడా, ఆ గ్రూప్కే నువ్వు నాయకుడివి, నాయకురాలు అవుతావు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఆపోజిట్గా ఎవరు ఆలోచన చేసినా ఆ ఆలోచన నీ జీవితంలో నెరవేరదు. నీకు వ్యతిరేకంగా పన్నిన పన్నాగం ఏది వర్ధిల్లదు. అసలు నీకు వ్యతిరేకంగా చేసే ఏ కార్యం వర్ధిల్లదు. ఉద్యోగంలో నుండి నిన్ను తీసేయాలనే ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ ఉద్యోగంలోని వాళ్ళు తీయలేరు. అలాగే నీ దాంపత్య జీవితాన్ని నాశనం చేసి పుట్టింటికి నిన్ను పంపించి నీ యొక్క వైవాహిక జీవితంలో నీ భార్యాభర్తలను విడదీయాలని ఎంతమంది ప్రయత్నం చేసినా అది ఏమాత్రం వర్ధిల్లదు. నీకు వివాహం జరగాల, ఆ వివాహం జరగకుండా ఎంతమంది ఆపాలనుకున్నా అది ఆగదు, జరిగిద్ది. కాబట్టి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. నిన్ను ఎవరైతే బాధించారో, ఆ బాధించిన వారి సంతానపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ఎదుటికి వచ్చి సాగిలు పడతారు. అలాగే నిన్ను ఎవరైతే తృణీకరించారో, చూడండి, నీ మీద కోప్పడిన వాళ్ళు, అలాగే నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవాళ్ళు, అలాగే నీతో యుద్ధం చేసేవాళ్ళు, అలాగే నిన్ను బాధించిన వాళ్ళు, అలాగే నిన్ను తృణీకరించిన వారు, అనగా నిన్ను తృణీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎవరైతే నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు అసలు దేనికి కూడా నీ వల్ల కాదు, నిన్ను తృణీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి నీ పాదముల మీద పడతారు. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను తిరస్కరించారో, నిన్నెవరైతే తృణీకరించారో, నువ్వు వేస్ట్ ఫెలో అని నిన్ను ఎవరైతే తీసేశారో, అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఎవరైతే తృణీకరించారో వాళ్ళే వచ్చి నీ పాదాల మీద పడేలాగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు. నీ మీద కోపడిన వాళ్ళు, నిన్ను బాధించిన వాళ్ళు, నిన్ను తృణీకరించిన వాళ్ళు, నీతో వాదించేవాళ్ళు, నీతో కలహించేవారు, నీతో జగడమాడేవారు, నిన్ను బాధించిన వారు, ఈ 6 గ్రూప్స్లో ఉన్నవాళ్ళు, నీకు విరోధంగా లేచిన వాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళెవ్వరూ కూడా నీ వర్ధిల్లరు. నీకు ఆపోజిట్గా ఉన్నది ఏది కూడా వర్ధిల్లదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి భయపడద్దు. భయం అనేది నీ దగ్గరికి రాదు. భయపడద్దు. ఎంత అప్పులు వాళ్ళు
ఉన్నా వాళ్ళకు నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, అప్పులన్నీ తొలగిపోతాయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, భయపడవద్దు. ఈ సమయంలో నేను మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని బలపడుతున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. భీతి భయం దూరంగా చేసి వాళ్ళకు విరోధంగా ఉన్న వాళ్ళ పక్షం ఉన్నట్లుగా చేయండి. నీ కృపలో వాళ్ళని భద్రపరిచి నీ మహిమతో నింపి వర్ధల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్ యుద్ధము యెహోవాదే అని కామెంట్ చేయండి. అలాగనే మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కాల్ చేసి ప్రేయర్ చేయించుకోండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్. కీర్తన 36. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ రోజున నువ్వు ఏడుస్తున్నావు, కానీ రేపు ఉదయమున దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ రోజున నువ్వు అంగలారుస్తున్నావు, రేపు ఉదయమున నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ పరిస్థితి బాగోలేదు, కానీ రేపు ఉదయమున దేవుడు నీ పరిస్థితిని, నీ స్థితిగతులను మార్చబోతూ ఉన్నాడు. ఈ వీడియో ఎవరికో నాకు సంబంధం లేదనుకోకు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను దర్శించడానికి ఈ వీడియోని దేవుడు నా ద్వారా రికార్డ్ చేయించి ఉన్నాడు. ఈ వీడియోలో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా నీ జీవితంలో జరగబోతున్న దేవుని యొక్క ప్రవచనాలు. కాబట్టి ఈ యొక్క వీడియోని నమ్మి ఆఖరి వరకు కూడా వీక్షించు. తప్పకుండా నీ కొరకు ఆఖరిలో ప్రార్థన చేస్తాను. తప్పకుండా దేవుని నుండి నీవు అనేక మేలులను పొందుకుంటావు. దేవుని నుండి నీవు అనేక అద్భుతాలు పొందుకుంటావు. నీ బ్రతుకుని, నీ స్థితిగతులను దేవుడు మార్చి నీ పట్ల దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. కావున ఈ యొక్క వీడియోని మీరు ఆఖరి వరకు కూడా వీక్షించండి. ప్రభువు తన కృప ద్వారా నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు తన కృప ద్వారా నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, హై పాయింట్స్ ఇవ్వండి. దేవుడు నీతో మాట్లాడి నిన్ను దర్శించబోతున్నాడు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని చదువుదాం. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కీర్తన గ్రంథం 30 అధ్యాయం 11 సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసి ఉన్నావు. ఈ రోజున మీకు ఏడుపు వచ్చింది అనగా ఈ రోజున అంగలారుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? నీ భర్తను చూసి ఏడుస్తున్నావు, అతను ఇంకా మారలేదని. నీ కుటుంబాన్ని చూసి ఏడుస్తున్నావు, నీ కుటుంబం ఇంకా మారలేదని. నీ భార్యను చూసి ఏడుస్తున్నావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని. నీ బిడ్డలను చూసి ఏడుస్తున్నావు, వాళ్ళ జీవితాలు బాగోలేదని. అలాగనే ఇంకా నాకు ఉద్యోగం రాలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నాకు సంతానం కలగలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నా అప్పులు నా యొద్ద నుండి తొలగిపోలేదని ఏడుస్తున్నావు. అలాగనే ఇంకా నా కుమార్తెకి, నా కుమారుడికి వివాహం జరగలేదు, నా మనవడికి, మనవరాలకి వివాహం జరగలేదు, లేకపోతే నాకే వివాహం జరగలేదు, వివాహం కోసం ఎదురు చూస్తున్నావు, ఇంకా వివాహం జరగలేదని నువ్వు ఏడుస్తూ బాధపడుతున్నావు. అయితే దేవుడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. ఏంటో తెలుసా? రేపు ఉదయమున నీకు దేవుడు సంతోషం కలుగు చేయబోతున్నాడు. రేపు ఉదయమునే నీకు దేవుడు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. అలాగనే రేపే దేవుడు నీ వివాహ విషయంలో జోక్యం చేసుకొని కార్యం చేయబోతున్నాడు. నేడే దేవుడు నువ్వు కన్సీవ్ అవునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నేడే దేవుడు నీకు మంచి వీసానిచ్చి విదేశాలు పంపించబోతున్నాడు. నేడే నువ్వు రాయబోతున్న ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్లో, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నిన్ను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయబోతున్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా ఉందంటే ఇరుకును పడిపోయి ఉన్నావు. విచారం చేత నీ కళ్ళు క్షీణించిపోతున్నాయి, నీ దేహం క్షీణించిపోతుంది. నీ యొక్క బ్రతుకు దుఃఖంతో వెళ్ళిపోతూ ఉంది. నిట్టూర్పులు విడుచుట చేత నీ ఏండ్లు గతించుచున్నాయి. అనేక సంవత్సరాల నుంచి ఈ అప్పులో వేదన చేత, బాధ చేత ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావు. నా దేవుడు ఈ రోజున నీతో చెబుతున్న మాట ఏంటో తెలుసా?
ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయి, ఈ ఒక్క ఈవినింగ్ వెయిట్ చేయి, ఈ ఒక్క రోజు ఎదురు చూడు. రేపు నీ జీవితం మార్చబడబోతుంది. అనగా నీ ఫ్యూచర్ ఏదైతే ఉందో, నీ ఫ్యూచర్లో ఈ వ్యాధి ఉండదు, ఈ యొక్క నిరుద్యోగం ఉండదు, ఈ సంతానలేమీ ఉండదు, అలాగనే ఈ క్షోభ, ఈ వేదన అనేది ఉండదు. నీ కుటుంబం మార్చబడబోతూ ఉన్నది, నీ జీవితం తిరిగి కట్టబడబోతూ ఉన్నది. తిరిగి నీ వ్యసనాల్లో నుండి నువ్వు బయటకు వచ్చి, ఈ రోజున వ్యసనాల్లో పడిపోయి ఉన్నావు, ఆ వ్యసనాలన్నిటిలో నుండి కూడా నువ్వు బయటకు వచ్చి తిరిగి నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క దీవెనను పొందుకొని ముందుకు వెళ్ళబోతూ ఉన్నావు. దేవుడు నీతో చెబుతున్న మాట, బాధపడకు, దిగులు పడకు, వేదన పడకు. ఇదిగో నా హస్తం నీకు తోడుగా ఉన్నది, ఇదిగో నా బలం చేత నేను నిన్ను నింపబోతున్నానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌదీ అరేబియా, లేకపోతే ఖత్తర్, లేకపోతే కువైట్, లేకపోతే అబుదాబి, లేకపోతే విదేశాల్లో, అరబ్ కంట్రీస్లో, ఎడారి ప్రాంతాల్లో మీరు ఉద్యోగం కోసం వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళు మీ వీసా తీసేసుకొని మీరు ఇస్తామన్న ఉద్యోగం ఇవ్వకోకుండా గొడ్డి చాకరీ చేపిస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అక్కడి నుండి బయటికి రాకోకుండా ఇరుకున పడి నువ్వు ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, భయపడుతున్నావు. నా సహోదరుడా, దేవుడు నీతోనే చెబుతున్నాడు. నువ్వు ఏ దేశంలో అయితే, ఒకవేళ యమన్లో ఇరుక్కుపోయి ఉన్నావో, లేకపోతే ఏ దేశంలో అయితే నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావో ఆ దేశంలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. ఏ దేశంలో అయితే నువ్వు నిరుద్యోగంతో తిరుగుతున్నావో ఆ దేశంలోనే అనేకులకి నువ్వు ఉద్యోగం ఇచ్చే స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీ గోని పట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని నిన్ను ధరించుకునేలాగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ ఏడుపుని, నీ యొక్క ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని కూడా దేవుడు మార్చబోతున్నాడు. దిగులు పడకు. నీ పరిస్థితి, నీ యొక్క జీవితాన్ని దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆ దేశంలో నువ్వు అనుభవిస్తున్న క్షోభ నుండి దేవుడు నిన్ను విడిపించి బయటికి తీసుకురాబోతూ ఉన్నాడు. నిట్టూర్పులు విడుచుడు చేత నీ ఏండ్లు గతించిపోతూ ఉన్నాయి. అనగా ఎన్నో సంవత్సరాల నుండి ఆ అనారోగ్యం చేత పీడింపబడుతున్నావు, బాధపడుతున్నావు. చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత నీవు వేధింపబడుతూ ఉన్నావు. ఆ అనారోగ్యంలో నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి చేత, క్యాన్సర్ వ్యాధి చేత, మీరు ఏ వ్యాధి చేత అయినా బాధపడినప్పటికీ ఆ ప్రతి విధమైన వ్యాధిలో నుండి, ఆ ప్రతి విధమైన అనారోగ్యంలో నుండి దేవుడు నిన్ను విడిపించి నీ అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నీకు సంతోష వస్త్రమును ధరింప చేయబోతూ ఉన్నాడు. ఉదయమున సంతోషం కలుగును. ఈరోజు మాత్రమే ఈ ఏడుపు, ఈ రాత్రే ఈ వేదన, ఈ బాధ. తెల్లారితే నీ బ్రతుకు మార్చబడబోతూ ఉన్నది. నీ జీవితంలోనికి దేవుడు వెలుగులు నింపబోతూ ఉన్నాడు. ఈ వీడియోను వీక్షిస్తున్న అనేక మంది జీవితాల్లో దేవుడు వెలుగులను నింపి ఆశీర్వాదాన్ని తీసుకురాబోతూ ఉన్నాడు. నువ్వు గనక నమ్మినట్లయితే, నువ్వు గనక విశ్వాసం ఉంచినట్లయితే, ఆవగింజంత విశ్వాసం నీకు ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు రేపే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆత్మీయంగా నీకు అద్భుతం చేస్తాడు, శారీరకంగా అద్భుతం చేస్తాడు, నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. కానీ దేవుడు చేసే అద్భుతం ఎలా ఉంటుంది అంటే కంటికి కనబడదు, చెవికి వినబడదు, నీ హృదయానికి కూడా గోచరం కాదు. ఇది నిజంగా దేవుడు అద్భుతం చేశాడా అన్నట్లుగా ఉంటుంది. కానీ అద్భుతం అనేది నిమిషాల్లో నీ జీవితంలో దేవుడు జరిగించేసేస్తాడు. బాధపడకు, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వేమనుకుంటున్నావు అంటే నేను చచ్చిపోతాను, ఇక నేను బ్రతకను, నా వల్ల కాదని నువ్వు అనుకుంటున్నావు. బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకసారి నేను 24 గంటల్లో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడన్న అంశాన్ని నేను ఈ మీడియాలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో పెడితే ఒక ఆంటీ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆమె నాతో చెబుతున్న మాట ఏంటి అంటే, సార్ మా అమ్మాయి మిస్ అయిపోయింది, తనకి 14 years 15 years టీనేజ్లో ఉంది, తను రెస్పాండ్ అవట్లా, స్కూల్కి వెళ్ళింది కానీ స్కూల్ నుండి ఇంటికి రాలా, స్కూల్ వాళ్ళేమో ఆమె ఎక్కడికి వెళ్ళిందో పంపించాము ఇంటికి, కానీ ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అని చెప్తున్నారు. నాకు భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నా కూతురు ఎక్కడుందో అర్థం కావట్లా, ఏమైందో అర్థం కావట్లా, తను మిస్ అయిందేమో, ఏమైపోతుందని బాధపడుతున్నప్పుడు నేను ప్రార్థన చేశా, అమ్మ దేవుడు రేపు ఉదయం కాల నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, బాధపడకు. ఈ రాత్రి ఏడుస్తావేమో, ఈ సాయంకాలం ఏడుస్తావేమో, కానీ రేపు ఉదయం ఖచ్చితంగా
నువ్వు సంతోషపడతావు, దేవుడు నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడని చెప్పిన తర్వాత ఆ మరుసటి ఉదయమున తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఒక 3-4 రోజుల తర్వాత ఫోన్ చేసి, సార్ ఆ రోజున నేను ఫోన్ చేశాను, నా కూతురు ఇలా జరిగిందని చెప్పాను కదా, అయితే దేవుడు నా పట్ల అద్భుతం చేశాడు. ఏం అద్భుతం చేశాడమ్మా అంటే, నిజంగానే నా కూతురు ఉదయాన్నే నాకు ఫోన్ చేసి, అమ్మా పలానా దగ్గర ఉన్నాను, నా దగ్గరికి రా, భయంగా ఉంది, నన్ను తీసుకెళ్ళని చెప్పి నాకు ఫోన్ చేసింది. వెంటనే నేను వెళ్ళాను, తెచ్చుకున్నాను, స్కూల్కి వెళ్ళింది సార్, తను హ్యాపీగా ఉంది. నిజంగా దేవుడు ఒక్క రోజులోనే నా జీవితం చేశాడని చెప్పి సాక్ష్యం చెప్పింది. నిజంగా ఆ రోజంతా ఏడ్చిన ఆవిడ తర్వాత రోజే దేవుడు సంతోషాన్ని కలుగు చేశాడు. సో ఈరోజు కూడా నీకు ప్రియమైన వాళ్ళు, నీ భర్తో, నీ భార్యో, నీ బిడ్డలో, నీ కుటుంబమో నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ దేవుడు వారిని తిరిగి తీసుకొని వచ్చి నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. రేపు అనగా ఫ్యూచర్ ఉంది. వచ్చే నెల అవ్వచ్చు, వచ్చే సంవత్సరం అవ్వచ్చు, కానీ రాబోయే రోజుల్లో దేవుని పట్ల అద్భుతం చేసి నిన్ను ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేస్తాడు. భయపడకు, దిగులు పడకు, తన ఆత్మ నీతో పాటు ఉంచి నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు దేవుడు నా పట్ల అద్భుతం చేస్తాడని, అలాగే ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ. వీడియోలో నేను మీకు ఎలా ప్రార్థన చేయాలో చెబుతాను. ఇప్పుడు నేను చెప్పే రీతిగా మీరు గనక ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో అద్భుతాలను చూస్తావు. ఈ రకంగా నువ్వు గనక ప్రార్థన చేస్తే వెంటనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ శ్రమంలో నువ్వు బయటకు వస్తావు. దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో దేవుడు బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. 4 వాక్యాలు వాడి ఈ ప్రార్థన ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు గనక ప్రార్థన చేయగలిగినట్లయితే నేను చెబుతున్న విధానంలో తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. సో ఇంతవరకు నా ప్రార్థనకు జవాబు రాలేదు, నా జీవితంలో అద్భుతాలు జరగలేదు అనుకుంటున్నట్లయితే నేను చెప్పిన విధానంలో మీరు ప్రార్థన చేయండి. ఒక 3 రోజులు, ఒక వారం రోజులు తప్పకుండా మంచి రిజల్ట్స్ మీ జీవితంలో మీరు చూస్తారు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోకి హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. తప్పకుండా ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా చూడండి. లాస్ట్లో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒక 3 days ప్రేయర్ ఛాలెంజ్ అనుకోనండి. సో 3 days కనుక ఈ రకంగా మీరు ప్రార్థన చేసి చూడండి. తప్పకుండా ప్రార్థన చేసిన అనేక మంది జీవితాల్లో మేలులు పొందుకొని ఆశీర్వదింపబడతారు. సో నోటికి వచ్చినట్లు లేకపోతే ఆలోచన వచ్చినట్లుగా నేను మీకు చెప్పట్లా, దేవుని ఆత్మ ప్రేరేపణతో చెప్తున్నా. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. సో నమ్మకపోతే నేనేం చేయలేను. కాబట్టి నమ్ము, దేవుడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రకంగా మీరు ప్రార్థన చేయండి. సో ఈ రకంగా మీరు ఉద్యోగం కోసం ప్రార్థన చేసిన, వివాహం కోసం ప్రార్థన చేసిన, మీ అవసరాలు తీరాలని ఏ రకంగా మీరు ప్రార్థన చేసినా, అప్పులు పోవాలని ప్రార్థన చేసినా, మీ యొక్క అవసరత ఏదైనా ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసలు ప్రార్థన ఎలా చేయాలనేది ఒక వీడియోలో నేను మీకు నేర్పించబోతున్నాను. సో కామెంట్ చేయండి, దేవుడు నా ప్రార్థన విన్నాడు అని కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి మనము 10 వరకు ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలోనూ నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. చూడండి, ఎబ్బేజు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వేదన. ఎబ్బేజు అన్న పదానికి అర్థం ఏంటి? వేదన. దేవుడు నమ్ముకొనిన ఒక అతను ఉన్నాడు. అతని గురించి మనం చూసినట్లయితే, అతన్ని ఎంతో వేదన పడి వాళ్ళ అమ్మగారు కన్నారు. ఎంతో వేదన అంటే భయంకరమైన వేదనతో కనింది. కాబట్టి పుట్టగానే అతడు ఒక మంచి వ్యక్తి అవుతాడని కానీ, అతడు గొప్పవాడు అవుతాడని కానీ, లేకపోతే అతడు కీర్తి ప్రతిష్టతలు పొందుకొని ఆశీర్వదింపబడతాడని కానీ ఆమెకు అనిపించలేదు. అంత వేదనతో
పుట్టించాడు, నన్ను బాధ పెట్టి వేధించి పుట్టాడు గనుక వీడి జీవితాంతం కూడా అనేకులకి వేదనగా, అనేకులకి ఆశీర్వాదకరంగా లేకపోకుండా ఉంటాడని చెప్పి ఎబ్బేజు అనే పేరు పెట్టింది. ఆ పేరు ఏంటి అనగా వేదన. అంటే ఏంటి? సాడ్, శ్రమ, బాధ, వేదన, బాధ. సో అందరూ కూడా చిన్నప్పటి నుండి అతన్ని ఒరే వేదన బాగున్నావా, ఒరే వేదన అన్నం తిన్నావా అని వేదన 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 అని పిలుస్తూ ఎబ్బేజు ఎబ్బేజు అన్న మాటకి వేదన అని అర్థం. సో అతని జీవితం అంతా కూడా వేదనతో నిండిపోయింది. ఈ రోజున నీ పరిస్థితి కూడా వేదనతో నిండిపోయి నువ్వు కూడా వేధింపబడుతూ ఉన్నావు. అనారోగ్యంతో వేధింపబడుతున్నావు, అప్పులతో వేధింపబడుతున్నావు, నిరుద్యోగ సమస్యతో వేధింపబడుతున్నావు, సంతాన లేమితో వేధింపబడుతున్నావు, భర్త ద్వారా వేధింపబడుతున్నావు, భార్య ద్వారా వేధింపబడుతున్నావు. నీ జీవితమే వేదనగా మారిపోయింది. నువ్వు కూడా ఒక చేదైన వేరుగా ఈ రోజున అనేక మందికి ఉన్నావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఈ ఎబ్బేజ్ అనే ఆయన తన అందరికంటే ఘనము పొందిన వాడుగా ఉన్నాడు. ఎందుకని వాళ్ళ అమ్మ వేదన అని పేరు పెట్టినా కానీ సహోదరులు, తన బ్రదర్స్, తన చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరికంటే కూడా ఎంతో ఘనాన్ని పొందుకున్నాడు. అంటే ఆయన ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టాడు, అనగా ప్రార్థన చేశాడు. దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి 2 చేతులు ఆకాశం వైపెత్తి ఏమని ప్రార్థన చేశాడంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. రెండోదిగా నా సరిహద్దును విశాలపరచు. రెండోది ఏంటి? నా బోర్డర్స్ని విశాలపరచు. మూడవదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండేటట్లుగా చేయండి. నాలుగోదిగా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని చెప్పి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అనగా ఏదైతే ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు, ఆ ప్రార్థన ఆలకించిన ఆయన ఏదైతే మనవి చేశాడో దానిని దేవుడు అతనికి దయచేశాడు. సో ఇశ్రాయేలు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగించాడు. అయ్యో, ఈ రోజున అప్పుల వేదనతో కృంగిపోతున్న నీవు కూడా, ఆర్థిక ఇబ్బందులతో వేధింపబడుతున్న నీవు కూడా, అనారోగ్యంతో వేధింపబడుతున్న నీవు కూడా, అనేకులు నిన్ను చూసి దూషించి అవమానపరిచి నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్, నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నీ జీవితం ఇక్కడితో అయిపోయింది అని అనేకులు అనడం మూలాన నువ్వు అనుకుంటున్నావు. ఈ వీడియోను చూస్తున్న ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక అన్నయ్య, ఒక అక్క, ఆంటీ, అంకుల్, నా ప్రియమైన సహోదరులు చాలామంది మీరు కూడా ఏమనుకుంటున్నారు అంటే, నా జీవితం ఇక్కడితో అయిపోయింది, నా బ్రతుకు ఇక్కడితో అయిపోయింది, ఇక నేను చనిపోవడమే మేలు, ఇక నేను బ్రతకడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నాకు భయంకరమైన వేదనలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వీటన్నిటిలో నుండి కూడా నేను బయటికి రాలేని పరిస్థితిలో నేను ఉన్నానని నువ్వు వేదన పడి బాధపడుతున్నావు. ఈ యొక్క వీడియోను చూస్తున్న చాలామంది బ్రదర్స్లో కొంతమంది, మీరెవరో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతోనే చెబుతున్నాడు. శంకరు అనే వ్యక్తి మీరు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇంకొంతమంది బ్రదర్స్, మీరు బెట్టింగ్లు పెట్టి ఈ రోజున మీరు ఏం చేశారు అంటే, మీరు చేసిన పొరపాటు ఏంటి అంటే, మీ దగ్గర కొంత డబ్బు ఉంటే ఇతరుల మాట విని ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరేం చేశారంటే బెట్టింగ్ పెట్టారు. అది రమ్మీ అవి ఉండవచ్చు, అంటే పేకాట్లు అయి ఉండవచ్చు, లేకపోతే క్రికెట్ జరుగుతున్న ఆ క్రికెట్ని చూస్తూ ఆ యాప్స్ ద్వారా వేరే వాళ్ళ మాటలు విని డబ్బులు పెట్టి ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టారు. మొదట్లో బాగానే ఉంది, కానీ ఇప్పుడు పరిస్థితి పెట్టినవి పెట్టినట్లుగా పోతూ మీరు చాలా నష్టాల్లో కూరుకుపోయి ఇక నా జీవితం అయిపోయింది అన్న వేదనలో మీరున్నారు. దేవుడు నీతో చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు ఈ కీడులో నుండి నిన్ను తప్పిస్తాడు. ఆ అప్పుల వేదనలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొని వస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. మరలా ఆ యొక్క అప్పుల ఊబిలోని దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి శంకర్ అనే వ్యక్తి. అలాగే తప్పకుండా మీరు దేవుడి మీద ఆధారపడి ఇంకా ఎన్నటికీ కూడా ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దని. కాబట్టి అత్యాశ దురాశ కలిగి బెట్టింగ్లు వేయకూడదు. దేవుడు మీతో చెబుతున్న మాట ఆలకించండి. అయితే ఈ రోజున మీరు అనేకమైన వేదనలో ఉన్నారు. ఈ యొక్క వీడియోను చూస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వేదన, ఈ అప్పుల వేదనలో నుండి, ఈ అనారోగ్యపు వేదనలో నుండి, ఈ బాధలో నుండి ఎలా బయటకు రావాలో నీకు అర్థం కావట్లా. కానీ 4 వాక్యాలు ప్రార్థన చేయండి. ఈ 4 వాక్యాలు ప్రార్థన చేయి. ఒక 3 రోజులు
నేను బెస్ట్ రిజల్ట్స్ చూస్తావు. యబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, మొదటగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మీరేమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు. రెండోదిగా, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు. మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నట్లుగా దయచేయండి అని మూడోదిగా ప్రార్థన చేయండి. నాలుగోదిగా, నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని ప్రార్థన చేయండి. మొదటిగా, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా సరిహద్దును విశాలపరచు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నట్లుగా చేయి, కీడు రాకుండా ఆ కీడులో నన్ను తప్పించు అని ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా శాపం ఉన్న నీ జీవితంలోనికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు దాకా ఇరుకులో ఉన్న నిన్ను దేవుడు విశాలపరిచి నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. అలాగే ఇప్పుడు దాకా సాతాను కబండ హస్తాల్లో ఉన్న నిన్ను దేవుడు బయటకు తీసుకొచ్చి ఆయన చెయ్యి నీకు తోడుగా ఉన్నట్లుగా చేస్తాడు. నాలుగోదిగా, అనేక కీడులు కలిగి ఈ రోజున నీ జీవితం కీడులో ఉంది. ఆ కీడులన్నీ కూడా, ఇప్పుడు దాకా ఉన్న కీడులు, వచ్చిన కీడులు, రాబోతున్న కీడులు, ప్రతి ఒక్క శోధనలోని దేవుడు నిన్ను తప్పించి ఆయన నువ్వు ప్రార్థన చేసిన విధానంలో నీకు దేవుడు దయచేస్తాడు. అందరికంటే ఘనత పొంది ఆశీర్వదింపబడి దేవుడు నిన్ను దీవించి వర్ధిల్ల చేస్తాడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా, కీడు రాకుండా నన్ను అందులోని తప్పించి నీ చేయి నాకు తోడుగా ఉన్నట్లుగా నువ్వు రోజు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. 4 ముక్కలు ప్రార్థన నీ జీవితాన్ని మార్చుతుంది. తప్పకుండా ఈ విధానంలో ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఈ వీడియోని చూస్తున్నా నీ బిడ్డని నిశ్చయముగా ఆశీర్వదించు, నీ బిడ్డ సరిహద్దును విశాలపరచు, నీ చేయి తోడుగా ఉన్నట్లుగా చేయి, కీడు రాకుండా బిడ్డని అందులోని తప్పించండి. నీ దయగలిగిన హస్తం నీ బిడ్డపై నుంచి నీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. దేవుడు నా ప్రార్థన విన్నాడని కామెంట్ చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నా ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. ఒక పేరు అనేది పిలిచాను, శంకర్. ఒకవేళ మీరు ఈ వీడియోని చూస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి, లేదా కామెంట్ చేయండి, పిన్ చేస్తాను. తప్పకుండా దేవుడు నీ పట్ల అద్భుతం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను. అనగా మీ అక్కరలు, అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఈ రోజున మీకు డబ్బు చాలా అవసరమై ఉన్నది. ఎమర్జెన్సీగా నీకు 1 లక్ష రూపాయలు కావాలి, లేదా ఒక 10 లక్షలు కావాలి, లేకపోతే ఒక 50 లక్షలు కావాలి, లేకపోతే 1 కోటి రూపాయలకి మించి కావాలి. సో చాలా విషయాల్లో మీకు డబ్బు అనేది చాలా అవసరం. చాలా అక్కరగా ఉన్నది ఏదైనా ఉంది అంటే మీకు అత్యవసరమైనది ఏదైనా ఉన్నది అంటే తప్పకుండా అది డబ్బు అయి ఉండవచ్చు. ఎందుకనగా మీరు అనేక మందికి అప్పులు చేశారు, అప్పులు పాలైపోయారు. అప్పులు తీర్చుకోవడానికి డబ్బు అవసరం. మీ బిడ్డల యొక్క స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు కట్టడానికి డబ్బులు అవసరం. అలాగనే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, వెహికల్ కొనుక్కోవాలన్నా, కొనుక్కోవడానికి ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు అవసరం. వివాహం జరిగించాలన్నా, చేసుకోవాలన్నా దానికి డబ్బు అవసరం. ఏదైనా కానీ మీకు డబ్బు అనేది ఇప్పుడు చాలా అవసరమైన పరిస్థితి, చాలా అక్కర్లో మీరు ఉన్నారు. వాక్యంలో మనం చదివిన ప్రకారముగా, రాయబడిన ప్రకారంగా మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకి తెలియను. అనగా దేవుణ్ణి మీరు అడగక మునిపే, మీ తండ్రిని మీరు అడగక మునిపే మీకు ఏవేవి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి తెలుసు. ప్రాముఖ్యముగా డబ్బులు ఎంతో అవసరం మీకు. అయితే దేవుడు ఖచ్చితంగా ఈ వీడియోను చూస్తున్న నీతో మాట్లాడుతున్నాడు. ఈ డబ్బుల విషయంలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీకు రావడానికి నేను దేవుని యొక్క వాక్యములో నుండి ఒక 2 వాగ్దానాలను, మంచి వాక్యాలను చూపిస్తాను. మీరు తప్పకుండా వాటిని ధ్యానం చేసుకోనండి. తప్పకుండా మీ అక్కరలు ఏవైతే ఉన్నాయో ఆ అక్కరలను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వారం రోజుల్లో, నెల రోజుల్లో, 6 నెలల్లో, సంవత్సరంలో నీ అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీ అక్కర్లు ఏవైతే ఉన్నాయో, నీ విశ్వాసం చొప్పున దేవుడిని ఖచ్చితంగా తీరుస్తాడు. నా జీవితంలో దేవుడు జరిగించిన విధానము ఏదైతే ఉందో ఆ విధానాన్ని నేను మీకు తెలియపరుస్తాను. తప్పకుండా అదే విధానంలో నీకు దేవుడు కార్యం జరిగిస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే ఈ యొక్క వీడియోని అనేకులకి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని మీరు తప్పకుండా ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగనే తప్పకుండా కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలు తీరుస్తాడు అని కామెంట్ చేయండి. అలాగే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. సో నీ అక్కరలను దేవుడు ఎలా తీరుస్తాడో, ఎలాగా నీ అక్కరలు తీర్చబడతాయో, దేవుని యొద్ద నువ్వు ఎలా సహాయం పొందుకోగలవో ఈ యొక్క వీడియోలో నేను మీకు తప్పకుండా తెలియపరుస్తాను. సో నా జీవితంలో ఏం జరిగింది అనేది నేను మీకు వివరిస్తాను. ఒక ప్రాంతంలో నేను మీటింగ్స్ పెట్టాలన్న ఉద్దేశం నాకు కలిగినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.
డబ్బులు లేనప్పుడు నేను బండి మీద వెళ్తూ ప్రభా నాకు ఒక 10,000 రూపాయలు కావాలి, ఆకాశం వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన, అది జస్ట్ 4-5 లైన్లు అంతే. ప్రభా నాకు ఒక 10,000 రూపాయలు కావాలి, ఆ 10,000 రూపాయలు నాకు దయచేస్తే ఆ డబ్బులతో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను, నాకు అవి సరిపోతాయి ప్రభా అని నేను ప్రార్థన చేశాను. అది కాకుండా నాకు రేపు లేకపోతే ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో నాకు అరేంజ్ అవ్వాలి, నా ప్రార్థనను ఆలకిస్తున్నట్లయితే నాకు దయచేయి ప్రభా అని నేను దేవుడికి ప్రార్థన చేస్తే, ఆ రోజు సాయంత్రం ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు. అతనికి ముంబై నుండి ఇక్కడ ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ కావాలని ప్రేయర్ చేయించుకున్నాడు. ఆ కార్యం జరిగింది. దానికి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టించుకుంటూ నన్ను వాళ్ళ హోమ్కి ఇన్వైట్ చేశారు. ఆ హోమ్కి ఇన్వైట్ చేసినప్పుడు నేను వాళ్ళ హోమ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ అనేది జరిగించాను. అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీగా 10,000 రూపీస్ ప్లస్ ఆ రోజున వాళ్ళు నాకు ఆఫరింగ్ ఇచ్చారు. మీటింగ్స్ పెట్టుకోమని కూడా వాళ్ళు కానుకిచ్చారు. అలాగే 24 గంటల్లో నాకు కావలసిన అమౌంట్ నాకు వచ్చింది. అనగా నా అక్కర ఏంటో నేను దేవుణ్ణి అడగక మునిపే దేవుడికి తెలుసు. సో ఈ రోజున మీరు కూడా మీకు అక్కర్లే చాలా ఉన్నాయి, అవసరాలు చాలా ఉన్నాయి. దేవుణ్ణి అడగండి, టైం పెట్టి అడగండి. ఏలియా 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని టైం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ టైం ప్రకారం కార్యం జరిగింది. మీరు అడగండి, ప్రభా నాకు 24 గంటల్లో అవసరం, నాకు వారంలో అవసరం, లేకపోతే సంవత్సరానికి నాకు కావాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం చెప్పి దేవుణ్ణి అడగండి. నీ విశ్వాసం ఆవగింజంత విశ్వాసం ఉన్నా, ఈ వీడియో చూస్తున్న నీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నా నీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. అసలు నీలో విశ్వాసం లేకపోతే నీకు కార్యం అనేది జరగదు. తడచిపోయిన కట్టెలను నువ్వు అగ్గిపెట్టె పెట్టి ఎంత వెలిగించాలని ప్రయత్నం చేసినా అది వెలగదు. అది అగ్ని ఉన్నప్పటికీ ఆ కట్టెలు తడిచిపోయాయి కాబట్టి అందులో ఫైర్ అనేది రాదు. అయితే ఆ నీళ్ళల్లో తడిచిన కట్టెలు ఎండబెట్టి వాటిలో ఉన్న నీరు పోయిన తర్వాత, పొడి అయిన తర్వాత దాన్ని వెలిగిస్తే తప్పకుండా అది వెలుగుతుంది. అలాగే నీలో ఉన్న అవిశ్వాసం అనేది నువ్వు తీసేసుకుంటే, ఆ అవిశ్వాసం అనే తడిని తీసేసుకొని నీ హృదయం నిండా విశ్వాసం ఉంటే తప్పకుండా నీ పట్ల కూడా కార్యం జరుగుతుంది. సో ఇప్పుడు మనము వాక్యంలోకి ఒక 2 వాక్యాలు నేను మీకు తెలియపరుస్తాను. వీటి ప్రకారంగా మీరు ప్రార్థన చేయండి. వాక్య లేఖనాలు ఏంటి అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైన తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవుల నిచ్చును. ఇక్కడ రాయబడి ఉన్న మాటలు 7, 8, 9, 10, 11 వచనాల్లో చక్కగా ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, మీరు అడగండి అది మీకు దేవుడు ఇస్తాడు, వెతకండి తప్పకుండా అది మీకు దొరుకుతుంది, తట్టండి, డోర్ నాక్ చేయండి, అది మీకు తీయబడుతుంది. సో అడుగు ప్రతివాడును పొందును. ఇక్కడ చూడండి, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, అడుగు ప్రతివాడును పొందును. ఈ వీడియోని చూస్తున్నారు 1,00,000 మంది, 2 లక్షలు, 10 లక్షలు, లేకపోతే 1000, 2000, 3000. ఈ వీడియోని చూసి మీరు దేవుణ్ణి అడిగితే, మీరు 1000 మంది అడిగితే 1000 మంది కూడా మీరు పొందుకుంటారు. 1000 మంది వెతికితే 1000 మందికి దొరుకుతుంది. 1000 మంది తడితే దేవుడి యొద్దకు వెళ్ళి దేవుడు ఖచ్చితంగా ద్వారాలు తెరిచి నీకు అవసరమైన వాటిని మీరు ఇస్తారు. చూడండి, ఒక బెగ్గరు, అడుక్కునే ఒక పేదవాడు మూయబడిన తలుపుల యొద్దకు వెళ్ళి బయట ఉండి కేకలు పెట్టి, అమ్మ ఆకలి అవుతుంది, ధర్మం చేయండి అని అంటే, ఆ డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న వాళ్ళు వచ్చి దానం చేసినట్లుగా ఇక్కడ నుండి కూడా నువ్వు దేవుడిని అడిగితే పరలోకపు తలుపులను దేవుడు తెరిచి దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మీరు చూడండి, ఏ మనుషుడైనను, ఒక మనుషుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, తన కుమారుడు తన దగ్గరికి వచ్చి రొట్టె అడిగాడు కదా అని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళి రొట్టెకు బదులుగా రాయి ఇస్తాడా? లేకపోతే చేప కొని, నాన్న నాకు చేపలు తినాలనిపిస్తుంది, చేప ఫ్రై నాకు తినాలనిపిస్తుంది అని అంటే ఆ చేపను ఇవ్వకోకుండా పామును తీసుకొని వచ్చి ఇస్తాడా? ఇవ్వడు. ఒక తండ్రి కానీ తల్లి కానీ తన కుమారుడో తన కుమార్తె తన దగ్గరికి వచ్చి, నాన్న ఒక బ్రెడ్ కావాలి, ఫిష్ కావాలని అడిగితే వాళ్ళు రాక్ అంటే రాయి కానీ లేకపోతే స్నేక్ కానీ ఇవ్వరు. ఎందుకు? వాళ్ళు చెడ్డవాళ్ళు అయినప్పటికీ మంచి వాటిని తమ బిడ్డలకు ఇవ్వాలని తెలుసు. అయితే చెడ్డవారైన వాళ్ళే తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలి, మంచివి ఇవ్వాలని వాళ్ళు తెలుసుకున్నప్పుడు, వాళ్ళకంత తెలివి ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు కూడా మనం ఏదైతే అడుగుతున్నామో అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను దేవుడు ఇస్తాడు. సో ఇప్పుడు నేను మీకు ఒక అసలైన విషయం చెప్తున్నా. అడుగు ప్రతివాడును పొందుకుంటాడని యేసుప్రభువు వారే చెప్పాడు. కాబట్టి నువ్వు అడుగు. నీకు ఎంత అవసరమో, 1000 రూపాయల, 2000, 5000, 10,000, 1,00,000, 2 లక్షల, 10 లక్షల,
లేకపోతే కోర్టుల్లో ఉందా? ఖచ్చితంగా నీ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయలేని ప్రాబ్లం అయ్యి నీకు ఖచ్చితంగా ఈ అవసరత నీకు ఉంటే దేవుని యొద్దకు వెళ్ళి అడుగు. వివాహం జరగట్లే, అయ్యా ఒక మంచి ప్రార్థనా పరురాలని, గుణవంతురాలు నాకు భార్యగా దయచేయండి, అయ్యా ఒక మంచి జ్ఞానవంతుణ్ణి, యోసేపు లాంటి ఒక మంచి భక్తిపరుని నాకు భర్తగా దయచేయమని దేవుణ్ణి అడుగు. దేవుని ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయి, అడుగు, వెతుకు, సెర్చ్ చేయి, తట్టు, తప్పకుండా నీకు అది దొరుకుతుంది. అలాగే దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు గవర్నమెంట్ జాబ్ అడిగితే దేవుడు నీకు ఒక చీప్ ఉద్యోగం ఇవ్వడు. ఎందుకనగా గవర్నమెంట్ జాబ్ అడిగితే గవర్నమెంట్ జాబ్లోనే ఉన్నతమైన జాబును దేవునికి ఇస్తాడు. ఏదైనా నువ్వు 1000 రూపాయలు అడిగితే దేవుడు 10,000 ఇస్తాడు, 10,000 అడిగితే 1,00,000 ఇస్తాడు, 1,00,000 అడిగితే కోట్లలో ఇస్తాడు. దేవుడు ఏదైనా కానీ మంచిది నీకు అనుగ్రహిస్తాడు. అందుకనే మీరేం చేయట్లేదంటే ఉదయాన్నే లేచి వెదగట్లేదు, ఉదయాన్నే లేచి దేవుని పరలోకపు ద్వారాలు తట్టట్లేదు, దేవుని మీరు అడగట్లా. మీరు అడక్కోకుండా అన్నయ్య దగ్గరికి వెళ్ళి, చెల్లి దగ్గరికి వెళ్ళి, చుట్టాల దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి వెళ్ళి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, అప్పులోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరినో అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర మీకు ఏది దొరకదు. వాళ్ళు మీకు ద్వారాలు తీయరు. మొహం మీద తలుపేసి డబ్బులు లేవని చెప్పి తీసేస్తారు. ఫోన్ తీసుకొని ఒక 1000 రూపాయలు కావాలని ఎవరికైనా ఫోన్ చేయి, ఇంకెప్పుడు నీ ఫోన్ వాళ్ళు ఎత్తరు. ఎందుకనగా నీ అవసరాలు తీర్చడానికి ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రెడీగా లేరు. కానీ పరలోకమందున్న దేవుడు నీ అవసరాలు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. మీరు చెడ్డవారైనప్పటికీ కూడా, మీరు పాపులైనప్పటికీ కూడా మీ పాపాలను దేవుడు క్షమించి మీరు అడుగు వాటికంటే ఎంతో నిశ్చయంగా మీకు కావలసిన వాటిని దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఫైనాన్షియల్గా దేవుడు నీకు ఏం కావాలో అది ఖచ్చితంగా ఇస్తాడు తప్పకుండా. దేవుని అడుగు, ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరాన్ని నాకు తీర్చండి ప్రభా అని మీరు యేసు ప్రభువారిని అడిగితే అవసరాలను దేవుడు తీరుస్తాడు. అయితే మీరేం చేయాలి అంటే నేను చెప్తాను. వేకుజామునే 3 గంటలకి 4-5 గంటలు లేచి మీకేం కావాలో పేపర్ మీద రాసుకొని దేవుని వద్దకు వెళ్ళి అడగండి. తప్పకుండా మీరు పొందుకుంటారు. దేవుడు నీకు మంచి ఈవులను ఇస్తాడు. 1 నెల రోజుల్లో, 2 నెలల్లో ఖచ్చితంగా మీకు ఏం కావాలో దేవుడు తెలుసు. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. అది ఉద్యోగమైనా, లేకపోతే వివాహమైనా, ల్యాండ్ అయినా, ఏదైనా, వాట్ ఎవర్ యు ఆస్క్, దేవుని చిత్తానుసారంగా మంచి వాటిని దేవుణ్ణి అడగండి. చెడ్డవాటిని దేవుణ్ణి అడిగితే దేవుడు ఇవ్వడు. మంచి వాటిని మీరు అడిగి మీ అవసరం కొలది దేవుణ్ణి అడిగితే, ఇది నీకు అవసరం, అత్యవసరం, ఎమర్జెన్సీ, ఇది నీకు కావాలి అని దేవుణ్ణి అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అది అవసరం లేకుండా అనవసరంగా దేవుని వద్దకు వెళ్ళి అడిగితే మీకు ఏది దొరకదు, ఏది తీయబడదు, ఏది మీకు ఇయ్యబడదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తప్పకుండా మీరు ముందుకు వెళ్ళండి. కామెంట్ చేయండి మీకు ఏ అవసరం ఉందో. అలాగే దేవుడు 1 నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత వీడియోని సేవ్ చేసుకొని తప్పకుండా దేవుడు నీ పట్ల చేసిన కార్యాన్ని నెంబర్కి కాల్ చేసి సాక్ష్యం చెప్పండి, లేకపోతే కామెంట్లో మీ సాక్ష్యాన్ని పంచుకోండి. ఈ సమయంలో మీకు దేవుడు మీకు ఇస్తాడు. మీకు దేవుడు దొరికేలా చేస్తాడు. దేవుడు మీకు తీస్తాడు పరలోక ద్వారాలు. మీరు పొందుకుంటారు, మీకు దొరుకుతుంది, మీకు తీయబడుతుంది. మంచి ఈవులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే వీడియోని చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దాన్ని అనుగ్రహించండి. ఏదైతే వెతుకుతున్నారో అది దొరికినట్లుగా చేయండి. ఏదైతే తడుతున్నారో అది తీయబడినట్లుగా చేయండి. అలాగే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను దయచేయండి. నీ బిడ్డల యొక్క అక్రాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకించి అప్పుల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి ప్రభువాని బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్. ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ఏమిటి అంటే, కీర్తన 20:4 నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈ నెల ముగింపులోపు దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. మీరేదైతే కోరుకుంటున్నారో అది సిద్ధిస్తుంది. మీ ఆలోచన ఏదైతే ఉందో అది సఫలపరచబడబోతూ ఉన్నది. ఒకవేళ మీకు ఉద్యోగం కావాలన్న కోరిక, ఆలోచన ఉన్నట్లయితే అది ఈ నెలలోనే మీరు పొందుకోబోతున్నారు. అలాగనే దేవుడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైనప్పటికీ కూడా ఈ నెలలోనే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతూ ఉన్నాడు. ఈ నెలలో దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారం, నీ ఆలోచన ప్రకారం ఎంతో కాలం నుండి వివాహం జరగని నీ జీవితంలో వివాహ సంబంధం ఏర్పాటు జరిగి అది ఓకే అయ్యి నీ కోరిక ప్రకారంగా నువ్వు కోరుకున్న వ్యక్తితో నువ్వు కోరుకున్న జీవితాన్ని దేవుడు నీకు ఈ నెలలోనే అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించబోతూ ఉన్నాడు. ఈ రోజున నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక, నీ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన ఖచ్చితంగా నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వీడియోను చూస్తున్న అనేక మంది జీవితాల్లో
చాలామంది నమ్ముతున్నారు. మీరు నమ్ముకున్న ప్రకారంగానే ఈ నెలలోనే ఆ కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కార్తిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియోని మీరు చూస్తూ ఉన్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి అనగా ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న కార్యం, ఒక కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో ఆ కోరిక, ఆ ఆలోచన ఈ నెలలోనే దేవుడు సఫలపరిచి ఈ నెలలోనే దేవుడు దాని ప్రకారం నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఆయన ఆలోచన దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. సో కార్తిక్ అనే వ్యక్తి ఈ యొక్క వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే కామెంట్లో మెన్షన్ చేసి రాయండి. అలాగే నా నెంబర్కి కాల్ చేయండి. అలాగనే దేవుడు ఎలాగా నీ పట్ల కార్యం చేయబోతున్నాడు, ఈ నెలలో నీ కోరికలు వేటిని దేవుడు సిద్ధింప చేసి సఫలపరచబోతున్నాడో ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 107 అధ్యాయం 9వ వచనంలో, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు నీ పట్ల చెబుతున్నాడు, ఆశ కలిగిన నీ ప్రాణాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంటే తృప్తిపరచబోతున్నాడు. ఆకలి గొనిన నీ ప్రాణమును దేవుడు మేలుతో నింపబోతున్నాడు. ఈ రోజున ఆశ కలిగిన నీ ప్రాణం, ఆకలి గొనిన నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆశ నీలో ఉన్నది. దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. అలాగనే సంతానం కలిగి ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలనే ఆశ, కోరిక నీలో ఉన్నది. అది దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాగ్దానంలో రాయబడింది. కీర్తన 107:30లో, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. దేవుడు నువ్వు కోరుకున్న ప్రకారముగా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ కోరిక ప్రకారంగా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు, భయపడకు. దేవుడు నీకు సహాయం చేసి నిన్ను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు గాక. కాబట్టి ఈ రోజున దేని గురించి నువ్వు ఆశపడుతున్నావో, దేని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావో, దేవుడు ఆ కార్యాన్ని నీ పట్ల ఈ నెలలోనే జరిగించబోతూ ఉన్నాడు. ఆ కార్యం నీ పట్ల జరిగించును గాక. మరి ఎంతో కాలం నుండి దేవుడు ఏం చూస్తాడు అంటే ఒక బిడ్డగా నిన్ను చూస్తాడు. ఈ రోజున ఒక తండ్రిగా, తల్లిగా మీరు మీ కొడుకో మీ కుమార్తె మీ దగ్గరకు వచ్చి, నాన్న పలానా కారు కావాలి, నాన్న నాకు ఇంత అమౌంట్ కావాలి, నాన్న పలానా ప్రదేశానికి నన్ను తీసుకెళ్ళు, పలానా డ్రెస్సు కావాలి, పలానా ఆహారం కావాలని మీరు అడిగితే మీ బిడ్డలకు మీరు ఎలాగైతే ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు ఎలాగైతే ఇస్తారో అదే విధానంగా దేవుడు కూడా మీకు ఏం కావాలో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అంటే చాయిస్ మీదే. ఏ ప్లేస్ కావాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలన్నా దేవుడు ఆ ప్లేస్కి నిన్ను తీసుకొని వెళ్తాడు. పలానా జాబ్ కావాలన్నా దేవుడు ఆ జాబ్ నీకు ఇస్తాడు. పలానా వ్యక్తితో నీ యొక్క జీవిత ప్రయాణం ముందుకు వెళ్ళాలన్నా పలానా వ్యక్తితో నీ జీవిత ప్రయాణం ముందుకు వెళ్తుంది. అలాగనే యెరూషలేముకి ఒకవేళ వెళ్ళాలని ఆశపడితే యెరూషలేముకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. అలాగనే నువ్వు ఏదైతే ఆశ కలిగిన నీ ప్రాణం ఏదైతే ఆశ కలిగి ఉంటుందో, పలానా ఆహారం తినాలి అన్నా పలానా ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగనే దేవుని పట్ల నీకు ఎలాంటి ఆశ అయితే ఉందో ఖచ్చితంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు నీకు పట్ల తృప్తిపరుస్తాడు. అయితే నీలో ఆశ ఉండాలి, అలాగే నీలో ఆకలి ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు కోరుకోవాలి. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అందుకని నువ్వు చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా నీకు ఏం కావాలో దేవుని యొద్దకు వెళ్ళి ఖచ్చితంగా అడుగు. ప్రభా పలానా ఇల్లు కావాలి, నాకు దయచేయమని అడుగు. అలాగనే పలానాది నాకు ఇష్టమైంది ప్రభా, నాకు అనుగ్రహించు అని అడుగు. లేకపోతే పలానాది నాకు కావాలి ప్రభా అని దేవుని యొద్దకు వెళ్ళి నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు దాకా నెగిటివ్గా ఆలోచన చేసావు, నెగిటివ్ ఆలోచన నీ హృదయంలో నుండి తొలగించు. ఇప్పటి నుండి పాజిటివ్గా థింక్ చేయడం ప్రారంభించు. ఎందుకనగా నీ ఆలోచన మీద దేవుడు దృష్టి నిలిపి ఉన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని తలంచకుండా శ్రేష్టమైన వాటిని తలంచుకుంటూ ఉండు. ఖచ్చితంగా మంచి ఉద్యోగం పొందుకున్నట్లుగా ఆలోచన చేయి, మంచి వ్యక్తితో వివాహం జరిగినట్లుగా ఆలోచన చేయి, మంచి బిడ్డ కలిగినట్లుగా ఆలోచన చేయి, నీ అప్పులన్నీ పోయినట్లుగా ఆలోచన చేయి. అలాగా జరగాలని కోరుకో. అలాగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఈ పలానా మార్కులు రావాలని కోరుకో, అన్ని మార్కులతో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. నీ జీవితం ఇలా ఉండాలని కోరుకో,
ఆశించు, నువ్వు ఆశించిన ప్రకారంగా నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. అందుకనే దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటి అనగా, నువ్వు కోరుకున్న కోరిక ప్రకారంగా దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ఎందుకనగా కీర్తన 106:14 వారు కోరినది ఆయన వారికి ఇచ్చేను. ఎందుకనగా నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవుడు దానిని ఖచ్చితంగా ఇస్తాడు. అందుకనే ఈ రోజున నువ్వు కోరుకోవాలి. ఇప్పుడు నువ్వు దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఒక మంచి బిడ్డను దయచేయమని కోరుకో. ప్రభా, నాకు మంచి ఉద్యోగం దయచేయమని కోరుకో. ప్రభా, ఈ అప్పులు తొలగించమని కోరుకో. ప్రభా, నాకు స్వస్థత దయచేయమని కోరుకో. ప్రభా, పలానా ల్యాండ్ కావాలి, అది కొనాలనుకుంటున్నాను, దాన్ని నాకు దయచేయమని కోరుకో. పలానా ఇల్లు కావాలి, కట్టాలనుకుంటున్నాను, కట్టించమని కోరుకో. పలానా లోన్ కావాలి, అది శాంక్షన్ అవ్వాలని కోరుకో. నీ చిత్తమైతే పలానా వ్యక్తితో వివాహం జరిగించమని కోరుకో. ఈ నెల అయిపోయే లోపే ఈ కార్యాలు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఈ యొక్క వీడియో చూస్తున్న 1000 మంది జీవితంలో ఖచ్చితంగా మీరు కోరుకున్నది, మీరు ఏ మంత్లో అయితే చూస్తున్నారో ఆ మంత్ ఎండింగ్ కల్లా జరగబోతా ఉన్నది. దేవుని పట్ల కార్యం జరిగించినట్లయితే కామెంట్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో, ఫోన్ చేసి నీ సాక్ష్యాన్ని పంచుకో. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వీడియో చూశారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నీ బిడ్డల పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించి ఆశీర్వదించి, కోరుకున్నది, ఇష్టపడింది, ఆశపడింది దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి, నేను కోరినది దేవుడు నాకు ఇస్తున్నాడని. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. గాడ్ బ్లెస్ యూ. అర్ధరాత్రి 12 గంటలకి 1 గంట సేపు ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నేను చెప్తున్న మాట నిజమే. మీరు నమ్మి విశ్వసించి నేను చెప్పిన ప్రకారంగా చేస్తే తప్పకుండా నీ జీవితంలో అనేక గొప్ప కార్యాలను మీరు చూస్తారు. అర్ధరాత్రి అనగా మిడ్నైట్ 12 గంటలకు లేచి మోకరించి దేవుని వైపు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తే మీ జీవితంలో దేవుడు మీకు విడుదలనిస్తాడు. దేవుడు మీకు ద్వారాలు తెరుస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు ఉన్న సమస్యల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వేదనలో నుండి, దుఃఖాల్లో నుండి ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి అర్ధరాత్రి పూట 12 గంటలకు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? 1 గంట మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మార్నింగ్ టైంలో ప్రేయర్ చేసి ఉండొచ్చు, లేకపోతే మధ్యాహ్నం పూట చేసి ఉండవచ్చు, లేదా సాయంత్రం పూట, లేకపోతే పండుకునే ముందు చేసి ఉండవచ్చు. కానీ అర్ధరాత్రి పూట 12 గంటలకు లేచి మీరు ఉన్న శ్రమలు పోవాలని, మీరు ఉన్న కష్టాలు పోవాలని, మీరు ఉన్న ఇబ్బందులు పోవాలని దేవునికి మొరపెడితే, దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుని బ్రతిమలాడితే, దేవుని ఎదుట కన్నీరు కారిస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం జరిగిస్తాడు. నేను చెప్పిన ప్రకారంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ఎంతో కాలం నుండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి లేచి 12 గంటలకి 1 గంట సేపు ప్రార్థన చేసి చూడండి, ఖచ్చితంగా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. సంతానం కోసం ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి పూట 12 గంటలకు ఒక రోజు లేచి దేవుని ఎదుట ప్రార్థన చేయండి, తప్పకుండా దేవుడు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. నీ సమస్య ఏదైనా కానీ, స్వస్థత కోసమైనా, నీ అంశం ఏదైనా, అభిషేకం కోసమైనా, దేవుడు నిన్ను బహుబలంగా వాడుకోవాలని, దేవునితో మాట్లాడాలని, ఏ రకంగా మీరు దేవుణ్ణి అడిగినా ఆ రకమైన కార్యం మీ పట్ల దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అందుకని అర్ధరాత్రి 12 గంటలకు లేచి 1 గంట ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించండి. మీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా అద్భుతాలు చూస్తావు. ఈ రోజే, లేకపోతే ఈ రాత్రి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, తప్పకుండా దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. వాక్యంలో నుండి మనం అర్ధరాత్రి పూట లేచి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది నేను వాక్య లేఖనాల ద్వారా నేను మీకు వివరిస్తాను. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు కూడా వీక్షించండి. దానికంటే ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఏమని చేస్తారు అంటే, నేను విడుదల పొంది ఉన్నానని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటే హై పాయింట్స్ ఇవ్వండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు దేవుడి సన్నిధానంలో అసాధ్యమైన కార్యాలను మనం ఎలా సాధ్యం చేయాలి అనే దాని మీద ఈ రోజున మీతో మాట్లాడుతున్నాను. అసాధ్యం అనుకున్న ప్రతి కార్యము కూడా నీ జీవితంలో సాధ్యం అవుతుంది. అర్ధరాత్రి నీవు మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే మీ జీవితంలో మీరు అద్భుతాలను తప్పకుండా చూస్తారు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుండి 27 వచనాల వరకు ధ్యానం చేసుకొని మీరు దేవుని యొక్క వాక్యం ద్వారా బలపడి ఇక మీ జీవితంలో మీరు మేలులు పొందుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే
25వ వచనం నుండి ఒకసారి మీకు చెప్తాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మధ్యరాత్రి అనగా అర్ధరాత్రి, మిడ్ నైట్, పౌలు శీల అనే గొప్ప దైవజనులు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. రెండవదికి కీర్తనలు పాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే అకస్మాత్తుగా ఒక భూకంపం కలిగింది. ఒకటి భూమి కంపించింది. రెండవదిగా చెరసాల యొక్క పునాదులు అదిరిపోయినాయి. తర్వాత మూడవదిగా తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి. నాలుగవదిగా అందరి బంధకములు కూడా ఊడిపోయాయి. సో మీరు కూడా మధ్యరాత్రి వేళ పౌలు శీల చేసినట్లుగా మీరు కూడా ఈరోజు రాత్రో రేపు రాత్రో మీకు వీలు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ, అంటే ఒక కీర్తన కాదు కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు మీ జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే మీ జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ తెరుచుకొని మీకు ఉన్న ప్రతి బంధకాలన్నీ కూడా మీ వద్ద నుండి తొలగిపోతాయి ఎప్పుడైతే నువ్వు అర్ధరాత్రి పూట దేవునికి ప్రార్థన చేస్తావు. సో అసలు ఏం జరిగింది, ఎందుకని వీళ్ళు మధ్యరాత్రి వేళ ప్రార్థన చేశారు, పాటలు పాడారు, అకస్మాత్తుగా ఎందుకు భూకంపం కలిగింది, చెరసాల పునాదులు ఎందుకు అదిరాయి, తలుపులన్నీ ఎందుకు తెరుచుకున్నాయి, బంధకాలు ఎందుకు ఊడిపోయాయి అనేది నేను మీకు వివరంగా తెలియపరుస్తాను. సో ఇప్పుడు దానికి మనము వాక్య ధ్యానంలో నుండి చూద్దాము. మరి అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మల్ని వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించే వారే ఉన్నారని కేకలు వేసెను చెప్పాను. ఆమె అలాగా అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధకం పోయినని చూచి సౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిల్లోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటి న్యాయాధిపతులకు వారిని తీసుకొని వచ్చాను. ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనా కూడా ఆచారములను ప్రచురించుచు మన పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారిని న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపలికి చెరసాలకు త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు శీలలు ప్రార్థనకు వెళ్తున్నారు. ప్రార్థనకు వెళ్తా అక్కడ ఒక ఆమెకు దయ్యం పట్టి సోద చెబుతున్నప్పుడు ఆమె దయ్యం తొలగిపోవాలని ప్రార్థన చేస్తే ఆమె దయ్యము ఆమె యొద్ద నుండి దూరం అయిపోయింది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దయ్యాన్ని వదిలిపెట్టిన ఆ యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో, ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ యొక్క యజమానులు ఆ దయ్యం చేత సోద చెప్పడం చేత వాళ్ళు లాభసాధకం పొందుకుంటున్నారు. అంటే డబ్బులు సంపాదిస్తున్నారు. జాతకాలతో రకరకాలైన ప్రలోభాలు పెట్టి దయ్యాల ద్వారా సోది చెప్పిస్తూ ఆ స్త్రీని ఉపయోగిస్తున్నప్పుడు పౌలు గారు ఆమెకున్న దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆమెను ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆమె సోద చెప్పడం మానేసింది. అప్పుడు వీళ్ళందరూ కూడా పౌలు శీల మీద చాలా కోపపడ్డారు. ఏం చేశారంటే అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళారు. అలాగే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మీద నిందలు వేశారు. అలాగే న్యాయాధిపతులు వారి యొక్క వస్త్రాలు లాగేశారు, అనగా వాళ్ళ బట్టలు తీసేశారు, బెత్తాలతో కొట్టారు, చాలా దెబ్బలు కొట్టారు, చెరసాల్లో వేశారు. భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకులకు ఆజ్ఞాపించారు. లోపలికి చెరసాలకు త్రోసివేసి వారి కాళ్ళకు బోండాలు వేసి బిగించారు. సో పరిస్థితి ఏమైందంటే ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు మేలు చేశారు. సింపుల్గా మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. ఏంటి అంటే మీరు కూడా మీ జీవితంలో ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు, అనేకులకు మేలులు చేస్తూ ఉన్నారు. సడన్గా ఏమైపోయిందంటే అనేకులు మీ మీదకి అకస్మాత్తుగా వచ్చి మీ మీద దాడి చేస్తూ ఉన్నారు. అలాగే అనేక దెబ్బలు మీరు తిన్నారు మీ జీవితంలో. అప్పుల వలన అనేక దెబ్బలు తిన్నారు, కుటుంబం వలన, నమ్మిన వారి వల్ల అనేక దెబ్బలు తిన్నారు. అలాగనే అనేక బంధకాల్లో మీరు ఈ రోజున ఇరుక్కుపోయి ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, ఎవరు కూడా విడిపించలేని పరిస్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. భయంకరమైన అప్పుల పాలైపోయారు.
వ్యసనాల పాలైపోయారు, పాపాల పాలైపోయారు, భయంకరమైన డ్రింకర్గా మారిపోయారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు, కుదరని రోగం చేత పీడింపబడుతూ ఉన్నారు, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాతాను మిమ్మల్ని బంధించాడు, మీరు బంధించబడి ఉన్నారు. అయితే ఈ రోజున నీకు విడుదల కావాలి అన్నా, నీకు ద్వారాలు తెరవబడాలి అన్నా, నీ బంధకాలు నీ యొద్ద నుండి తొలగిపోవాలి అన్నా, అకస్మాత్తుగా సడన్గా నీ జీవితంలో ఒక మిరాకిల్ జరగాలన్నా, నువ్వున్న ప్రదేశంలోనే దేవుని యొక్క కార్యం జరగాలి అన్నా, మధ్యరాత్రి వేళ ఈ రోజున నీకు ఎన్ని దెబ్బలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, వాటన్నిటిని తీసి పక్కన పడేసేసి అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ఎలాగైతే ప్రార్థన చేశారో, కీర్తనలు పాడారో, అలాగా మీరు అనేకులు వినేలాగా, అనేకులకు తెలిసేలాగా ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అకస్మాత్తుగా సడన్గా దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. ప్రతి విధమైన సమస్యలు అదిరిపోయి నీ యొద్ద నుండి పారిపోతాయి. నీ ఎదుట వేయబడిన ప్రతి తలుపులు కూడా తెరవబడతాయి. నీకున్న ప్రతి బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనా శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది. అర్ధరాత్రి వేళ 12 గంటలప్పుడు లేచి 1 గంట సేపు ప్రార్థన చేయాలాగా ఒక వారం 10 2 నెలలు 3 నెలలు అలా కంటిన్యూ చేయండి. ఎన్ని సమస్యలైనా కానీ, ఎన్ని వేదనలైనా, ఎన్ని బాధలైనా నీ యొద్ద నుండి తొలగిపోతాయి. ఖచ్చితంగా నీకు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. నిన్ను ఎవరైతే బంధించారో, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారి ఎదుటే దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నీకు వ్యతిరేకంగా శత్రువులుగా ఉన్న వాళ్ళే నీకు తోడుగా ఉండి నీకు మిత్రులు అయ్యేలాగా దేవుడు చేస్తాడు. నీ శత్రువులే నీకు మిత్రులుగా అవుతారు. దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నప్పుడు నీ శత్రువులు సైతం నీకు మిత్రులు అవుతారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి సిస్టర్, ఒక్కసారి ట్రై చేయండి బ్రదర్, తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి, అమ్మ, నాన్న. ఒక్క రాత్రి దేవుని ఎదుటికి వెళ్ళి కీర్తనలు పాడుతూ ఒక 5-10 పాటలు పాడి 1 గంట సేపు మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తావా? దేవుడు నీ ఎదుట తలుపులను తెరిచి నీ బంధకాలన్నీ ఊడిపోయేలాగా దేవుడు చేస్తాడు. నిన్ను అలుముకున్న చీకట్లన్నీ తొలగిపోతాయి. నిన్ను వేధిస్తున్న బాధలన్నీ నీ ఎదురు నుండి తొలగిపోతాయి. ఎంతో కష్టపడుతున్నావు కానీ ఫలితం రావట్లేదు. ఇది జరిగితే బాగుండని ప్రయత్నం చేస్తున్నావు, ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వట్లేదు కానీ ఫెయిల్ అవుతున్నాయి. ఏం చేసినా నష్టం, ఎలా వెళ్ళినా నష్టం, ఎలాగా చేసినా నష్టమే. రావాల్సిన డబ్బులు రాకుండా ఆగిపోయిన పరిస్థితి. ఈరోజు రాత్రి నువ్వు ప్రార్థన చెయ్యి. నీకు రావలసిన డబ్బులు వచ్చినట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. నీకు గర్భం వచ్చినట్లుగా దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. నీ భర్త తిరిగి నీ యొద్దకు రాబోతున్నాడు, దేవుడు దానికి ద్వారాలు తెరవబోతున్నాడు. నీ భార్య నీ యొద్దకు త్వరగా తిరిగి రాబోతా ఉన్నారు, దేవుడు ద్వారాలు తెరవబోతా ఉన్నాడు. ఈ యొక్క వీడియోను చూస్తున్న నా ప్రియమైన సహోదరుడా, సంధ్యా రాణి అనే స్త్రీ యొక్క వీడియోను చూస్తూ ఉంది. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అంటే, ఒక మధ్యరాత్రి వేళ నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల కార్యం జరిగించి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ భర్తకి మంచి ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. నీ భర్తను దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు అవునుగాక. ఇదే మాట మీరు విని దేవుడు నీతో మాట్లాడాడని నిజము అంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోనండి. అకస్మాత్తుగా నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీ ఎదుట తలుపులన్నీ తెరుచుకునేలాగా చేయబోతున్నాడు. నీ బంధకాలన్నీ ఊడిపోయేలాగా చేయబోతున్నాడు. అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ లేచి 1 గంట సేపు ప్రార్థన చేయి. నిన్ను దేవుడు ఆశీర్వదించి తన కృపలో భద్రపరచబోతా ఉన్నాడు. సో ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినట్లు మీ కొరకు ప్రార్థన చేస్తా. నీవు కూడా ఎన్నో దెబ్బల చేత కొట్టబడి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి నీ మహిమతో, నీ దేవుడు తన మహిమతో ప్రసన్నతని నింపి ముందుకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ మాటలు విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడి ప్రార్థన చేస్తుండగానే బిడ్డల జీవితాల్లో బలమైన గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కామెంట్ చేయండి, నేను విడుదల పొందుకొని ఉన్నానని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పటిదాకా మీ జీవితంలో అనేక దినాలను మీరు చూశారు, అనేక వారాలను మీరు చూశారు, ఎన్నో సంవత్సరాలను మీరు చూశారు. కానీ ఏ సంవత్సరం కూడా మీకు మేలు జరగలేదు, మంచి రోజులు మీ జీవితంలో మీరు చూడలేదు. ఆదివారం నుండి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఏ వారం చూసుకున్నా కానీ ఏ రోజు కూడా మీకు మంచి జరగల. ఎప్పుడు కూడా మీరు గుడ్ న్యూస్ అనేది వినలేదు. కరువు దినాలను మీరు చూశారు. అలాగే భయంకరమైన అనేక దినాలు, చెడు దినాలను మీరు చూశారు. అలాగే అనేకమైన
వేదనకరమైన దినాలను మీరు చూశారు. కానీ ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క వీడియో ద్వారా ఒక 4 సలహాలను మీరు ప్రతిరోజు పాటిస్తే మీరు మంచి దినాలు అనగా గుడ్ డేస్ అనేది మీరు చూస్తారనమాట. అంశం ఏంటి అంటే మంచి దినాలు. మీ జీవితంలో గుడ్ డేస్ మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ 4 సలహాలు ప్రతిరోజు పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది. అలాగే మీరు అనుకున్నట్లుగా జరుగుతూ ఉంది. ఆ 4 సలహాలు ఏంటి అనేవి ఈ రోజున వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. స్కిప్ చేయకోకుండా చూడండి. తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు. సో ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించబోతా ఉన్నాడు. ఇప్పుడు దాకా మీరు ఆ దినం బాగుంటుంది, ఈ దినం బాగుంటుంది, జాతకాలు చూపించుకొని, శకునాలు చూపించుకొని, ఇలాగ రకరకాలుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ రోజు మీకు బాగోదు. ఈ రోజు కలిసి వచ్చిద్ది అని మీరు అనుకుంటున్నారు, కానీ ఏ రోజు కూడా మీకు కలిసి రాదు. ఏ అంతరం కట్టుకున్నా, లేకపోతే ఏ తాయి తీసుకున్నా, ఏ ఉంగరం వేసుకున్నా, ఏం చేసినా కానీ మీ జీవితంలో మంచి దినాలు అనేవి రానే రావు. ఎందుకనగా నేను చెప్తున్న ఈ 4 సలహాలు కనుక మీరు వినగలిగితే తప్పకుండా నీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. నీకు మంచి దినాలను మీరు చూస్తారు. మంచి అనేదే ప్రతిరోజు కూడా మీరు చూస్తారు. మంచి దాంట్లోకి మీరు వెళతారు. మీరు ఏం చేసినా కానీ అది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రకారంగా జరుగుతుంది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదిగో నాకు పలానా దినం నాకు మంచి జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు, కానీ ఏ రోజు కూడా మీకు మంచి అనేదే జరగడం లేదు. దానికి కారణం ఏంటో, ఎందుకని మీరు మంచి దినాలను చూడలేదో, ఎలా మీరు మంచి దినాలు చూస్తారో ఈ యొక్క వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి రోజులు నాకు వస్తాయి, మంచి రోజులు నాకు వస్తాయి, లేకపోతే రాబోతున్నాయని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం లేకుండా మనం ఈ రోజున 4 సలహాలు గనక మనం పాటిస్తే మన లైఫ్ బాగుంటుంది, నీ లైఫ్ పార్ట్నర్ బాగుంటారు, నీ బిడ్డలు బాగుంటారు, నీ కుటుంబం బాగుంటుంది. మీరు ఏం చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ 4 ఏంటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మీకు తెలియపరుస్తాను. 4 సలహాలు ఏంటి అంటే, 1 చెడ్డ మాటలు నీ నోట్లో నుండి పలకకూడదు. అలాగనే పెదవులను కాచుకోవాలి. 2ది ఏంటంటే కీడు చేయడం మానేయాలి. 4ది సమాధానాన్ని వెతకి సెర్చ్ చేసి వెంటాడాలంటే ఫాలో అవ్వాలి. సో ఈ 4 సలహాలు ఏంటి అనేది నీకు వివరంగా ఈ యొక్క వీడియోలో వివరిస్తాను. ఒక 3 రోజులు, ఒక వారం రోజులు నేను చెప్పిన ప్రకారం చేయండి. ఖచ్చితంగా యూ విల్ సీ గుడ్ డేస్. ఖచ్చితంగా మంచి రోజులు అనేవి మీరు చూస్తారనమాట. ఇప్పుడు దాకా బ్యాడ్ డేస్లో నువ్వు ఉన్నావు, బ్యాడ్ డేస్ నువ్వు చూసావు. అలాగనే ఏం చేసినా కలిసి రావట్లేదు. ఎప్పుడు చూసినా, ఏ రోజు చూసినా, సండే నుండి, మండే నుండి, ట్యూస్డే నుండి మరలా సండే వరకు, అన్ని వారాలు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు, ఏ గడి అయినా కానీ, ఏ నిమిషమైనా కానీ నీకు కలిసి రావడం లేదు. ఏ ముహూర్తం కూడా నీకు బాగోలేదు. అన్నీ కూడా చిందరవందరంగా ఉన్నాయి. గందరగోళంగా ఉంది నీ జీవితం. గందరగోళంగా చిందరవందరంగా ఉన్న నీ జీవితాన్ని ఈ రోజున దేవుడు మార్చి ఒక మంచి జీవితంగా మార్చబోతా ఉన్నాడు. ఈ యొక్క లెసన్, ఈ యొక్క వాక్యం, ఈ యొక్క సందేశం మీరు ఉంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అనమాట. యువర్ లైఫ్ విల్ బి చేంజ్. ఖచ్చితంగా నీ జీవితం అనేది మార్చబడుతుంది. ఖచ్చితంగా నీ రోజులు అనేవి మారిపోతాయి. నీ జీవితం బాగుంటుంది. సో ఇప్పుడు మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఒక వాక్యం ఏంటి అంటే, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11 నుండి 14 వచనాల్లో రాయబడి ఉన్న ఈ యొక్క వాక్యాలను చదువుకొని మన వాక్య ధ్యానం చేసుకుందాం. ఒక వాక్యం కీర్తన గ్రంథం 11-14 వరకు, మరొక వాక్యం 1 పేతురు 3:10 వరకు ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 34వ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట, బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. అలాగనే 1 పేతురు 3:10 కూడా ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. చూడండి, జీవాన్ని ప్రేమించి మంచి దినాలను చూడగోరు వాడు, ఒకవేళ మీరు మంచి దినాలను, జీవము అనగా పరలోకమును నువ్వు ప్రేమించి మంచి దినాలు అనగా నీ జీవితంలో మంచి రోజులను నువ్వు చూడాలి అనుకుంటే, ఇక ముందు
ఇక రాబోతున్న ప్రతిరోజు కూడా నీకు మంచి దినాలుగా నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకలను, అలాగే కపటపు మాటలు చెప్పకుండా నీ పెదాలను కాచుకోవాలి. కీడు నుండి తొలగి మేలు చేయాలి, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి. ఇదే వాక్యం మనం చూస్తే ఇప్పుడు మరి మంచి దినాలు మీ జీవితంలో చూడాలి, మంచి రోజులు మీరు ఇక నుండి చూడాలి అంటే 4 ముఖ్యమైన పనులను చేయాలి. అవి ఏంటి అనేది నేను క్లియర్గా దేవుని యొక్క వాక్యంలో నుండి తెలియపరుస్తాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా చూడండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరువాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇందాక మనం చదువుకున్న మంచి రోజులు నువ్వు చూడాలన్నా, మేలును పొందుకొని అనేక రోజులు నువ్వు బ్రతకాలి అన్నా మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటి అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనవలెను. ఒకటి నాలుక, రెండోది పెదవులు. ఈ నాలుకను ఈ పెదవులను నువ్వు కాచుకుంటే ఏంటవి? చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా, ఈ చెడ్డ మాటలు నీ నోట్లో నుండి రాకోకుండా, కపటమైన మాటలు నీ నోట్లో నుండి నువ్వు పలకకుండా నీ నాలుకను నీ పెదవులను నువ్వు కాచుకున్నట్లయితే ఇక్కడ 2 పనులు అయిపోతాయి. చూడండి, 4 సలహాల్లో 2 సలహాలు ఏంటంటే చెడ్డ మాటలు ఎప్పుడు కూడా నీ నోట్లో నుండి నువ్వు పలకద్దు. రెండో మాట ఏంటి అంటే నీ నాలుక నుండి కపటమైన మాటలు పలకవద్దు, నీ పెదవులను నీవు కాచుకో. చూడండి, నీ పెదవులను నీవు కాచుకొను. నా చెడ్డ మాటలు అనేవి అంటే ఏంటి అంటే చూడండి, చెడు మాటలు, బూతులు, అలాగే రకరకాలైన అబద్ధాలు, అలాగనే దూషణలు, శాపాలు, ఇవన్నీ కూడా నీ నాలుక నుండి నీ పెదవుల నుండి రాకూడదు. కపటమైన మాటలు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చెప్పడం, ఒకరికి తీర్పు తీర్చడం, అలాగనే మంచివారు చెడ్డవారని, చెడ్డవారు మంచివారని చెప్పడము, అలాగే కపటమైన మాటలు ఏంటంటే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి చెడుగా మాట్లాడి ఆ వ్యక్తిని దూషించడం, అతని గురించి చెడుగా మాట్లాడడం, ఆమె గురించి చెడుగా పలకడం, ఇవి మానేసి నీ పెదవులను నీవు కాచుకోనుము. నీ పెదవు, కీప్ యువర్ మౌత్. ఎప్పుడైతే నీ యొక్క పెదవులను, నీ నాలుకను నువ్వు కాపాడుకుంటావో అప్పుడు నీ జీవితం అనేది మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇంతకాలం మేలు నందుచు అనేక దినాలు బ్రతకకుండా ఎందుకున్నావు అంటే నీ నోట్లో నుండి చెడ్డ మాటలు వస్తూ ఉన్నాయి, కపటమైన మాటలు వస్తూ ఉన్నాయి. ఇవి మానేసేయండి. నీ నాలుకను, నీ పెదవులను కాచుకొను. రెండోది ఏంటంటే కీడు చేయడం మానేసి మేలు చేయాలి. ఇక్కడ మూడోది, ఈ 3వ పాయింట్ ఏమనుంది? కీడు చేయడం మానేసి మేలు చేయాలి. ఏం మానేయాలి? కీడు చేయడం మానేయాలి. కీడు చేయడం మానేయడం అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరైనా, నీ బంధువులైనా, స్నేహితులైనా, నీ శత్రువులైనా, ఎవరైనా కానీ ఎవ్వరికి ఏ రోజు కూడా కీడు చేయవద్దు. ఈవెన్ జంతువులకు కూడా కీడు చేయొద్దు అన్నమాట. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు కీడు చేయడం అంటే ఏంటి? ఒకళ్ళని కొట్టడం, ఒకళ్ళని తిట్టడం, ఒకళ్ళని నాశనం చేయాలనుకోవడం, లేకపోతే ఒకళ్ళని దూషించడం, అలాగే ఇతరులకు కీడు చేయడం. నీకు మేలు చేసిన వారికి నువ్వు కీడు చేయడం ఎప్పుడైతే మానేస్తావో, ఇప్పుడు కీడు చేయడం మానడమే కాదు కానీ మేలు చేయడం మొదలుపెట్టు. ఎవరికైనా మేలు చేయగాని కీడు మాత్రం చేయవద్దు. ఏ రోజైనా కానీ నువ్వు మేలు చేయి. ఇప్పుడు ఒకరికి అనారోగ్యం ఉంది, వాళ్ళకి ట్యాబ్లెట్లు తెచ్చి వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేయి, అలాగా మేలు చేయి. నీ వద్దకు ఎవరైనా కనుక డబ్బులు కావాలని వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి మేలు చేయి. అలాగే మేలు అంటే ఏంటి అంటే మనుషులకు నువ్వు మంచి చేయి కానీ ఎప్పుడు కూడా చెడు అనేది చేయవద్దు. ఏ రోజు కూడా దురాశ కలిగి ఇతరులతో ఆశించవద్దు. కాబట్టి మేలే చేయి కానీ కీడు మాత్రం ఏ రోజు కూడా చేయవద్దు. ఈ మూడోది. నాలుగోది ఏంటి అంటే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడుము. సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడికి వెళ్ళు. సమాధానం ఎక్కడ ఉంటుంది? సినిమా హాల్లో సమాధానం ఉండదు, అలాగే బార్ షాపుల్లో, బీర్ షాపుల్లో సమాధానం ఉండదు, వ్యభిచార గృహాల్లో సమాధానం ఉండదు, అలాగే రాంగ్ పర్సన్స్ దగ్గర సమాధానం ఉండదు. సమాధానం ఎక్కడుంటుంది? బైబిల్ చదువుతున్నప్పుడు నీకు సమాధానం కలుగుతుంది. బైబిల్ సమాధానం ఎక్కడుందో వెతుకు. చర్చి, దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది. అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు సమాధానం కలుగుతుంది. సమస్త జ్ఞానముకు మించిన సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు సమాధానం కలుగుతుంది. వెతుకు, సర్చ్. సమాధానం ఎక్కడ ఉంది? యేసు ప్రభు వారి దగ్గర ఉంది సమాధానం, దైవ జనుల దగ్గర ఉంది సమాధానం, దేవుని భక్తుల దగ్గర ఉంది సమాధానం. సమాధానం ఎక్కడ లేదు?
కీడు చేయడం మానేసి మేలు చేయాలి. సమాధానం ఎక్కడ ఉంటుంది? వాక్యం చదివినప్పుడు సమాధానం ఉంటుంది, మందిరానికి వెళ్ళినప్పుడు సమాధానం ఉంటుంది, ప్రార్థన చేసినప్పుడు సమాధానం నీకు కలుగుతుంది, అలాగే పాటలు పాడి దేవుని స్తుతించినప్పుడు సమాధానం కలుగుతుంది, ఇతరులకు మేలు చేసినప్పుడు నీకు సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ హార్ట్, పీస్ ఆఫ్ లైఫ్ నీకు కలుగుతుంది. అప్పుడు నువ్వు దాన్ని వెంటాడినప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క దృష్టి నీ మీద పడుతుంది. ఆయన చెవులు నువ్వు చేసే ప్రార్థనలను ఆలకిస్తాయి. ఎందుకంటే చెడ్డ మాటలు పలుకుతూ, అలాగే కపటమైన మాటలు పలుకుతూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే కీడులో నుండి మేలులోకి వచ్చే సమాధానాన్ని వెతికి సమాధానాన్ని వెంటాడు. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను జాగ్రత్తగా కాపాడుకో. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు నువ్వు అనేక దినాలు బ్రతుకుతావు, మేలు పొందుచు మంచి దినాలను నీ జీవితంలో నువ్వు చూస్తావు. ఎన్ని జాతకాలను నువ్వు చూపించుకున్నా, ఆ జాతకాలు చెప్పేవాళ్ళు శకునగాండ్రులు చెప్పిన ప్రకారంగా ఎన్ని తాయెత్తులు నువ్వు ధరించుకున్నా, ఇంటిలో ఎక్కడ ఏ బరువు పెట్టినా, ఎన్ని రకాలుగా నీ ఇల్లుని మోడిఫై చేసినా, అలాగే ఎన్ని రకాలుగా వాస్తులతో కూడిన ఇల్లు నువ్వు కట్టినా, ఎన్ని అంతరాలు తంత్రాలు లేకపోతే ఉంగరాలు నువ్వు కట్టుకున్నా, ఎన్ని నదుల్లో నువ్వు స్నానం చేసినా నీ జీవితంలో మంచి దినాలు నువ్వు చూడలేవు. ఎందుకు అనగా నీ జీవితం మార్చబడాలి అంటే మొట్టమొదటిగా నీ ప్రవర్తన మార్చబడాలి. నీ జీవితం మార్చబడాలి అంటే నీ ఇల్లు కాదు మార్చబడాల్సింది, లేకపోతే నీ ఒంటి మీదకి రావాల్సినవి అనవసరమైన తాళ్ళు, లేకపోతే అనవసరమైన మూఢనమ్మకాలతో కూడుకున్నవి కావు. నీ జీవితం మార్చబడాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఇతరులకు మేలు చేయడం స్టార్ట్ చేయాలి. మేలు చేయి, ఇతరులకు మేలు చేయి, ఇతరులను ఓదార్చు, ఇతరుల కొరకు ప్రార్థన చేసి మేలు చేయి. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలి తీర్చి మేలు చేయి. ఎవరికైనా దాహం వేసినప్పుడు నీళ్ళిచ్చి మేలు చేయి. ఎవరైనా ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మేలు చేయి. అలాగే కానీ కీడు చేయడం మానేసేయి. నువ్వు ఎంత విశ్వాసంగా ఎంత నమ్మకంగా ఉంటావో అంతకంతకు జీవితంలో మేలులు అనేవి నువ్వు చూస్తావు. కాబట్టి మేలు నందుచు అనేక దినాలకు మీరు బ్రతుకుతారు. దేవుడు అలాంటి గొప్ప కార్యం మీ పట్ల చేయునుగాక. సో ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క వీడియో ద్వారా మీరు మీ జీవితంలో గుడ్ డేస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా ఈ 4 సలహాలు ప్రతిరోజు పాటిస్తే మీ లైఫ్ బాగుంటుంది. సో ఈ 4 సలహాలు మీరు విన్నారు. తప్పకుండా ఈ 2 వాక్యాలు చదివి ప్రతిరోజు ఇలాగ చెడ్డ మాటలు పలకకుండా పెదాలను కాచుకొని కీడు చేయడం మానే సమాధానం వెతికి వెంటాడి నీ జీవితాన్ని ఇక ముందుకు కొనసాగించుకో. నువ్వు అనుకున్నట్లుగా జరుగుతుంది. నీ కష్టాలు, నీ శ్రమలు, వేదనలు, బాధలు, దుఃఖాలు అన్నీ నీ జీవితంలో నువ్వు పోయి నీవు మంచితనంతో మంచి మార్గాలను ముందుకు వెళ్ళి ఎవరు సాధించలేని గొప్ప విజయాలు మీరు సాధించి అనేకులకు మాదిరిగా మీరు ఉంటారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి. మంచి దినాలు చూసి వాళ్ళు గుడ్ డేస్ నీ బిడ్డల జీవితంలో ప్రారంభం చేయబడిన 4 సలహాలు, చెడ్డ మాటలు పలకకుండా పెదాలను కాచుకొని కీడు చేయడం మానేసి సమాధానం వెతికి వెంటాడడానికి నీ బిడ్డలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది. ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే సంప్రదించండి. ఈ యొక్క వీడియోని అనేకలు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మంచి రోజులు నాకు రాబోతున్నాయని. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి.